వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్. సమ్మర్ వచ్చేసింది కదా, వడియాలు పెట్టే బిజీలో ఉన్నారా? ఎప్పుడు కూడా బియ్యపిండి సగ్గుబియ్యం వడియాలే పెట్టుకుంటాం కదా. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా రాగిపిండి వడియాలు పెట్టుకోండి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి, అంత కమ్మగా ఉంటాయి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. మనం ఒక కప్పు నిండా రాగిపిండి తీసుకుంటే ఏ కప్తో రాగిపిండి తీసుకున్నామో అదే కప్ తోటి ఒక పావు కప్పు దాకా పెద్ద సగ్గుబియ్యం కానీ లేదంటే చిన్న సైజు సగ్గుబియ్యం అయినా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోండి. ముందుగా మిక్సీ జార్లోకి సగ్గుబియ్యాన్ని వేసి మూత పెట్టేసి సగ్గుబియ్యాన్ని ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు నిండా రాగిపిండి తీసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ కూడా వేసుకుని ఇవి రెండు కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. మనం ఏ కప్తో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్ తోటి ముందుగా ఒక కప్పు నిండా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత మరొక కప్ వేసుకోవాలి. ఇలా టోటల్గా 2 కప్పులు నీళ్ళు వేసుకొని పిండి చూశారు కదా, ఇలా కాస్త జారుగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోండి. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి 3 నుంచి 4 పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకుని మూత పెట్టేసుకుని కచ్చాబచ్చాగా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వడియాలు ఉడికించుకోవడానికి ఇలాంటి దలసరి గిన్నె ఒకటి తీసుకుని మనం ఏ కప్తో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 9 కప్పుల దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఇందాక మనం పిండి కలపడానికి 2 కప్పులు వేసుకున్నాం కదా, ఎసర్లో వచ్చేసి 9 కప్పుల వాటర్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ కొలతలు అయితే సరిపోతాయండి. చూశారు కదా, ఈ విధంగా ఈ కప్పుతో 9 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం అడ్జస్ట్ చేసుకొని వాటర్ని అయితే రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి. వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కూడా వేసేసుకొని కొద్దిగా నువ్వులు వేసుకోండి, కమ్మగా ఉంటాయి. ఒక పావు కప్పు దాకా వాటర్ ఇలా చక్కగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, పిండిని ఒక్కసారి అడుగు నుంచి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. అయితే ఇది రాగిపిండి కదా, మన కంటిన్యూషన్గా 2 to 3 మినిట్స్ పాటు అయితే కలుపుతూనే ఉండాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మినిమం 10 నుంచి 15 నిమిషాల పాటు పిండినైతే ఉడికించుకోవాలి. పిండి కనుక సరిగ్గా ఉడకకపోతే వడియాలు అనేవి కన్నాలు పడిపోతాయండి. ఆరిన తర్వాత చూశారు కదా, ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూశారు కదా, ఇది మరీ తిక్కుగా లేదు, అలా అని చెప్పి మరీ పలుచగా లేదు కదా. ఈ కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మరి కాస్త చిక్కబడుతుంది. ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి మీకు కావలసినంత పిండిని అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పిండి పైన ఖచ్చితంగా మూత అయితే పెట్టుకోండి. రాగి పిండి కదా, మనకి చల్లారిపోతే తోడుకుపోయినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం వడియాలు పెట్టుకుందాం. ఈ వడియాల కోసం అని చెప్పి ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఈ విధంగా వడియాలు అయితే పెట్టుకోవాలి. అయితే మనం ఇలా పెట్టేటప్పుడు మిగిలిన పిండి కనుక మనకు తిక్కుగా అయిపోతే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. నేనైతే సగం పిండి పెట్టేటప్పటికి మిగిలిన పిండి అనేది కాస్త చిక్కబడింది. అప్పుడు నేను స్టవ్ మీద వేడి నీళ్ళని పెట్టుకుని నీళ్ళు బాగా మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి. అప్పుడు మిగిలిన వడియాలు కూడా పెట్టేసుకున్నాను. ఈ విధంగా కంప్లీట్గా 1 డే అయిన తర్వాత డ్రై అవుతుంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకుని 2 సైడ్స్ చక్కగా మనకి డ్రై అయ్యేంత వరకు డ్రై చేసుకోవాలి. చూసారు కదా, రాగిపిండి వడియాలు చక్కగా రెడీ అయిపోయినాయి కదా. ఇలా రెడీ అయిన వడియాలు మనకి గలగలా సౌండ్ వచ్చాయంటే కనుక సంవత్సరమైనా కూడా వడియాలు అనేది పాడవండి. కనీసం 3 నుంచి 2 రోజుల పాటు కంప్లీట్గా డ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనం వడియాలు వేయించుకుందాం. ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడియాలు వేయగానే చక్కగా వేగిపోతాయండి. నోట్లో కూడా పెట్టుకుంటే వెన్నలా చక్కగా కరిగిపోతాయి, చాలా రుచిగా ఉంటాయి. చూశారు కదా, రాగిపిండి వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూవర్స్కి అయితే చేరుతుంది. ఈ రాగిపిండి వడియాలను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.